సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు వాట్సాప్లో మిమ్మల్ని వాళ్ళన్నా బ్లాక్ చేసినా సరే, వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్తున్నారు, వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు అనే టైమింగ్ తెలుసుకోవచ్చు. అండ్ బ్లాక్ చేసిన వాళ్ళని మాత్రమే కాదు, మీ మొబైల్లో కాంటాక్ట్ యాడ్ చేసుకోకున్నా సరే వాళ్ళైనా సరే ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నారు, ఎంతసేపు ఆఫ్లైన్ అయ్యారు, అండ్ వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చారు అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను దాని గురించి చెప్పబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను, నచ్చితే టార్గెట్ అనేది రీచ్ చేయండి. సో ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తే నేను ఇప్పుడు డైరెక్ట్ ఒక కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ కాంటాక్ట్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను అండ్ ఇక్కడ ఈ కాంటాక్ట్కి మెసేజ్ చేస్తున్నాను. సో పక్కన స్క్రీన్లో చూడొచ్చు మీరు, ఆల్రెడీ ఇంకో స్క్రీన్లో మనకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్ అనేది నేను బ్లాక్ చేస్తాను అనమాట ఇందులో నుంచి. సో ఇక్కడ బ్లాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో ఇప్పుడు నేను ఈ సెకండ్ స్క్రీన్లో ఉన్న మొబైల్ని బ్లాక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను బ్లాక్ అనేది చేశాను, చూడొచ్చు ఫస్ట్ స్క్రీన్లో బ్లాక్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ నెంబర్ అనేది ఎంతసేపు ఆన్లైన్లో ఉంది అండ్ ఎప్పుడు వస్తుంది ఆన్లైన్లోకి అండ్ ఎప్పుడు వెళ్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కాంటాక్ట్ అనేది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు బ్లాక్ చేసినా సరే సేమ్ అదేవిధంగా తెలుసుకోవచ్చు. సో దానికోసం ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ వచ్చేసి వాట్స్ఐ. సో ఏం లేదు, సో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సైన్ అప్ అవ్వమంటుంది. సో సైన్ అప్ అనేది అవ్వండి, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీరు సైన్ అప్ అనేది అవ్వచ్చు. సో ఇక్కడ మీ ఓన్ ఈమెయిల్ అనేది మీరు ఇవ్వద్దు అని అనుకుంటే మీరు టెంమెయిల్ అని చెప్పేసి మనకి ప్లే స్టోర్లో ఒక యాప్ అనేది దొరుకుతుంది. సో దీని ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్న ఈమెయిల్ అనేది నేను కాపీ చేస్తాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏదో ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాను. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు వచ్చింది. అండ్ ఇక్కడ యాడ్ నెంబర్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఈ కాంటాక్ట్ యొక్క నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్లోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్ రావాలా వద్దా అండ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా వీటిని టిక్ చేస్తే మీకు అవి చూపిస్తుంది. సో ఈ విధంగా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మనకు ఎప్పుడైతే ఆన్లైన్లోకి వస్తుందో అప్పుడు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కొన్ని సెకండ్ల తర్వాత మనకు సర్వీస్ అనేది యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ పైన మనకు నోటిఫికేషన్ బార్లో ఆ నెంబర్ అనేది కనిపిస్తుంది అండ్ అలాగే ఆ నెంబర్ స్టేటస్ ఏంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్లైన్ అని చెప్పేసి చూపిస్తుంది, ఫోన్ నెంబర్ అనేది చూపించింది కదా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మనకు ఫస్ట్ స్క్రీన్లో మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అనుకుంటా. ఈ ఫస్ట్ స్క్రీన్లో ఇప్పుడు నేను ఆన్లైన్లోకి వెళ్తాను వాట్సాప్లోకి. సో వాట్సాప్ అనేది ఓపెన్ చేశాను ఇక్కడ. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 2-3 సెకండ్స్ టైం ఇద్దాం. సో చూడొచ్చు 2-3 సెకండ్స్ టైం రాగానే ఇక్కడ ఆ నెంబర్ అనేది ఆన్లైన్ అని చెప్పేసి చూస్తుంది, నెంబర్ ఆన్లైన్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది, బట్ ఏంటంటే నేను నోటిఫికేషన్ సౌండ్ అనేది ఆపేసాను కాబట్టి సౌండ్ అనేది రావట్లేదు. అండ్ ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు ఫస్ట్ స్క్రీన్లో మనకి బ్లాక్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందాక స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే ఆగిపోయింది, మళ్ళీ స్క్రీన్ రికార్డ్ అనేది స్టార్ట్ చేశాను, అందుకే ఇక్కడ మనకు స్క్రీన్ రికార్డ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఆఫ్లైన్లోకి వెళ్తాను. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్ చేస్తాను. సో స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్లియర్ చేయగానే నాకు అక్కడ ఫస్ట్ స్క్రీన్లో ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆగిపోతుంది. అండ్ ఇక్కడ పైన చూసుకోవచ్చు నంబర్ ఆఫ్లైన్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్తే మళ్ళీ ఆన్లైన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం. అండ్ కాకపోతే ఏంటంటే ఒక 2-3 సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు 2-3 సెకండ్స్ టైం తర్వాత మనకు ఆన్లైన్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఎవరి నెంబర్ అయినా సరే, సో ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేసినా సరే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్ వెళ్తున్నారు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ యాప్ అనేది యూజ్ చేసి. సో యూస్ఫుల్ యాప్. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో టాపిక్ ఎలా అనిపించింది కామెంట్ చేసి వీడియో అనేది లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.